అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. బియ్యపు గింజలు పాలలో కలిస్తే అది తీయటి పరమాన్నం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే కడుపు నింపే అన్నం అవుతుంది. అవునే కదా? ఇక అది పసుపుతో కలిస్తే దీవించే అక్షంతలవుతాయి. బొగ్గుతో కలిస్తే అది క్షుద్ర పూజ అవుతుంది. మనుషులు కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత అనేది నిర్ణయింపబడుతుంది. అర్థమైందా? ఆడవారికి ముక్కు మీద కోపం ఉంటుందని ముక్కు పుడక కుట్టిస్తారు. ప్రతి దానికి గొడవ కాదు, కాలు దువ్వడానికి అని కాళ్ళకి మట్టెలు వేస్తారు. అహంకారంతో ఎక్కడ చెప్పిన మాటలు వినిపించుకోరో అని చెవులు కొడతారు. గాలి శబ్దమైనా వినిపిస్తుంది, కానీ ఆడవారు నడిచే శబ్దం వినిపించదని కాళ్లకు పట్టీలు వేస్తారు. ఇక ఆడవారు అణిగిమణిగి ఉండాలని మంగళసూత్రం ధరింపజేసి మగవారికి అప్పజెప్తారు. కానీ ఒక మగవాడు అణిగిమణిగి ఉండాలి అంటే ఏ ఆభరణము అక్కర్లేదు. భార్య అనే ఒకే ఒక్క ఆభరణం చాలదంటారా? ఎలాగైతే ఎగిరెగిరి పడే ఆకుపై పరమాన్నాలు పెట్టి దాన్ని అణిగి ఉండాలని చేస్తారో సరిగ్గా అలాగే ఉంటుంది. కొందరు మగవాళ్ళు డబ్బు సంపాదించినప్పుడు అతను స్త్రీ యొక్క అన్ని అవసరాలను తీర్చగలను అని అనుకుంటాడు. కానీ మరికొందరు ఆడవాళ్ళు డబ్బు సంపాదిస్తున్నప్పుడు తనకు ఇక మగవాడితో పని లేదు అనుకుంటుంది. మనిషి ఎప్పుడు కూడా సులభంగా ఉండే దానికోసమే వెతుక్కుంటూ ఉంటాడు. సులభంగా ఉండే మార్గాన్నే వెతుకుతాడు. అలాగే ఏ వస్తువులైతే సులభంగా దొరుకుతాయో వాటి వెనుక పరిగెడతాడు. మీరే చెప్పండి, ఇవన్నీ ఇంత సులభంగా దొరికితే అందులో ఆనందం ఏముంటుంది? సరే, మీరే చెప్పండి, సులభం అంటే ఏంటి అసలు? దుఃఖాన్ని తీసుకోలేక కన్నిటిని విడమటమా, లేదా నవ్వుతూ ఎదురువారికి సవాళ్ళు ఇవ్వటమా? ఏంటి సులభం? పడిపోయిన తర్వాత సహాయం కోసం ఎవరినో ఒకరిని పిలవటమా, లేదా స్వయంగా నీ కాళ్ళపై నిలబడి శక్తిని పొందటమా? ఏది సులభం? ఏంటి సులభం? భారీ తుఫాను తర్వాత విరిగిపోయి కింద పడిపోయిన ఇంటిని చూసి ఏడవటమా, లేదా మట్టిలో నీళ్లు కలిపి మళ్ళీ మరమ్మతులు చేసి ఇంటిని ముందులా చేయటమా? ఏంటి సులభం? మీరు చూస్తే కనుక ఏదైనా సులభమో అది ఆఖరిలో మీకు బాధను కలిగిస్తుంది. సులభమైన మార్గాన్ని ఎంచుకోకండి. మీకు తగిన అలాగే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోండి. మార్గం ఎలా ఉన్నా కూడా మీరు దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ మార్గం కఠినంగా ఉంటే కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కఠినమైన మార్గంలో నడవటం మొదలు పెడతాడో ఆఖరిలో సంతోషం అనే పుష్పాలు వారి ఒడిలోనే వచ్చి పడతాయి. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగుతూ వెళ్ళండి. ధైర్యంగా దేన్నైనా ఎదుర్కోండి. అవసరానికి వాడుకుని వదిలేసే బంధాలు, కాలయాపన చేసే స్నేహాలు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటారు. ఇక నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరో కూడా తెలియనట్టు ఉంటారు. గుర్తుంచుకోండి మిత్రమా, ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్న నీ విలువను, అలాగే నీపై ప్రేమను ఒకేలా చూసేవారిని నీ జీవితంలో ఒక భాగంగా ఉండనివ్వండి. ఇక మిగతా వారిని వీలైనంత దూరంగా ఉంచండి. లేదంటే జీవితంలో చాలానే కోల్పోవలసి ఉంటుంది. గుర్తుంచుకొని మసులుకోండి. మిమ్మల్ని కాదని వెళ్ళిన మనిషి కోసం పదే పదే వెనక్కి తిరిగి చూడకండి. ఇక మిమ్మల్ని కావాలి అని కోరి వచ్చిన మనుషుల్ని మాత్రం వెనక్కి తిరిగి పంపకండి. ఎందుకో తెలుసా? మనుషుల మధ్య బంధాలు ఇష్టంగా సాగాలి, అంతేకాని కష్టంగా కాదు. అర్థమైందనుకుంటాను. అక్రమ సంబంధాలు పెట్టుకునే భర్తలు ఎలా ఉంటారు అంటే, మొదటిది వారు ఎప్పుడు కూడా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక రెండవది తన భార్యపై కూడా నిందలు వేస్తూ ఉంటారు కొందరు. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ ఉంటారు.
లేని అక్రమ సంబంధాలను తన భార్యకు అంటగడుతూ ఉంటారు. ఎందుకంటే వారి తప్పు బయటపడకూడదు అని. ఇక మూడవది, కుటుంబ ఆర్థిక సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి అలాంటి వారితో. శృంగారం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే జీవితం కాదు. ఇక దీని గురించి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు గొడవలు తగాదాలు పెట్టుకొని అందరినీ బాధపెట్టి చివరికి విడిపోతూ ఉంటారు. ఎవరు మంచి చెప్పినా కూడా వినిపించుకోరు. ఇక ఇలాంటి వారికి అనుభవంకు వస్తే కానీ అర్థమవ్వదు వారు ఎంత పొరపాటు చేశారో అని. ఇక అది తెలిసేసరికి జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కాదంటారా? ఇది నిజమే కదా. అమ్మ మనకు జన్మనిస్తుంది, ఇక భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, కానీ ఇక భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. గుర్తుంచుకోండి, అమ్మ ఎప్పుడు కూడా భారం కాకూడదు, ఇక భార్య ఎప్పుడు కూడా బానిస కాకూడదు. అర్థమయ్యి భార్యతో అలాగే అమ్మని గౌరవించండి. అందరి మీద ఆప్యాయత రాదు. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారి మీదే అరుస్తాం, కోప్పడతాం, అలుగుతాం, గొడవ పడతాం కూడా. తర్వాత ఏ ముఖభావం లేకుండా మళ్ళీ వెళ్ళి మాట్లాడతాం. ఇలా మీ జీవితంలో ఎవరైనా ఉంటే వారిని ఎప్పటికీ అపార్థం చేసుకొని విడిచిపెట్టకండి, వారికి దూరం చేసుకోకండి. అందరూ కూడా వారి వారి బంధాలతో సంతోషంగా ఉండండి. అప్పుడే మిమ్మల్ని, మీ జీవితాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీ జీవితంలో ఉంటారు. మనకంటూ ఒక మనిషి లేకపోతే ఆ జీవితానికి అర్థమేముంటుంది చెప్పండి. విన్నారు కదా. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.